శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నేను మంగిపూడి వెంకట సుబ్బారావు, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు. ఈ శీర్షికలో సింహరాశి యొక్క స్వభావం, ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అనే విషయాలని వివరించడం జరిగింది. సింహరాశి, ఈ సింహరాశి రాశి చక్రంలో 6వది. సింహరాశి వారు క్రమశిక్షణకి, ఆరోగ్యానికి, సమయ పాలనకి అధిక ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఎంత ఉన్నత స్థితిని సాధించినా ఇంకా పురోగతి సాధించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఎంతో అభివృద్ధి చెందాలి అనే ఆలోచన వీరికి సుఖవంతమైన జీవితాన్ని దూరం చేస్తూ ఉంటుంది. సింహరాశి వారు ఎక్కువగా వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విషయాలలో సింహరాశి వారు మంచి నిష్ణాతులుగా పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉంటారు. వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అలాగే సింహరాశి వారు ఇతర కులాల వారిని, ఇతర మతస్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ దూషించరు, హేళన చేయరు. ఈ సింహరాశి వారికి కఠినమైన స్వభావం కలవారు అనే ముద్ర అయితే మాత్రం ఉంది. సన్నిహితులు, మిత్రులు, బంధువర్గం వారు ఈ సింహరాశి వారి చేత ఏవైనా గనక పనులు ఉన్నట్లయితే వాటిని ఆలస్యంగానైనా చేయించుకుంటారు. ఈ సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది అసాధ్యం. వీరు నమ్మిన విషయాలని ఇతరులు నమ్మకపోయినా వీరు పెద్దగా పట్టించుకోరు. వీరి యొక్క అంచనాలు 100కి 90 పాళ్ళు నిజమవుతూ ఉంటాయి. అయితే వైఫల్యం చెందిన ఆ 10%లో ఊహించని నష్టాన్ని ఈ రాశివారికి కలగజేస్తూ ఉంటుంది. ఈ రాశివారు సన్నిహితులు, బంధువులు మరియు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. ఈ రాశివారి కనుక రాజకీయ రంగంలో కనుక ప్రవేశించినట్లయితే ప్రారంభంలోనే మంచి ప్రగతిని సాధిస్తారు. వీరు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులకు చాలా దూరం అవుతూ ఉంటారు. వీరు ఎక్కువగా సంస్థలని స్థాపించడం, వాటి యొక్క విస్తరణ కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల ఎక్కువగా అవగాహన పెంచుకోవడం వల్ల ఒక స్పష్టమైన అవగాహన అనేది వీరికి కలిగి మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తులతో ఎక్కువగా చికాకులు అనేవి ఈ రాశి వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సొంత వారు వదిలి వెళ్ళిన బాధ్యతలన్నీ ఈ సింహరాశి వారి నెత్తి మీద పడే అవకాశం ఉంది. బాధ్యతలన్నీ కష్టపడి తీర్చిన తర్వాత సొంత వాళ్ళ వలన మళ్ళీ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. సింహరాశి వారికి స్నేహితుల ద్వారా ఎక్కువ సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఈ సింహరాశి వారు ఎవరి గురించి వ్యతిరేకంగా ఆలోచించనంత కాలం మేలు కలుగుతూ ఉంటుంది. కృషితో మహోన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం సింహరాశి వారికి ఉంది. విదేశీ వ్యవహారాలు ఈ సింహరాశి వారికి బాగా లాభిస్తాయి. వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టే సమయానికి అవి కొంచెం కష్టసాధ్యం అవుతూ ఉంటాయి. ఈ సింహరాశి వారికి శివార్చన, ఆంజనేయార్చన మేలు చేస్తాయి. సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ సింహరాశి పురుష రాశి, విషమ రాశి, స్థిర రాశి, అగ్నితత్వ రాశి, అశుభ రాశి అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాశి జాతి క్షత్రియ జాతి. ఆత్మగౌరవాన్ని,
మొరటుతనాన్ని సింహరాశి సూచిస్తుందని పండితులు జ్యోతిష్కులు ఎక్కువగా చెప్తూ ఉంటారు. స్వస్తి, శుభమస్తు.